మీరు గమనించండి, గోవు శరీరము నుండి ఉత్పన్నమైనటువంటి వత్సము, గోవత్సము ఉంటుంది దూడ. ఆ దూడ శరీరానికి అంతటికి కూడా మావి అంటి ఉంటుంది. సాధారణంగా మాంసాహారులు కాని ప్రాణులు తమ నాలుకతో మాంసాన్ని ముట్టుకోవు. గోవు పరమ శాకాహారి, అది ఇంకే మాంసాహారాన్ని ముట్టదు. అటువంటి గోవు తన కడుపున పుట్టినటువంటి గోవత్సం యొక్క శరీరానికి అంటి ఉన్నటువంటి మావినంతటినీ కూడా తన నాలుకతో నాకుతుంది, నాకి శుభ్రం చేస్తుంది. పరమేశ్వరుడు గురువు ఎలా అయితే శిష్యులు పాపంలో ఉన్నప్పుడు వాళ్ళ పాపములను తొలగించి భగవన్మార్గం వైపుకి తిప్పుతారో, అలా గోవు తన కడుపున పుట్టినటువంటి దూడని అంత ప్రేమతో సాకుతుంది. తన కడుపున పుట్టినటువంటి బిడ్డని అత్యంత ప్రేమతో సాకడము అనేటటువంటి మాటకి ఉదాహరణ చెప్పవలసి వస్తే, మనుష్య ప్రాణికి కూడా ఆ అధికారము లేదు, గోవుకొక్కదానికే.